వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పక్క కాలనీ ప్రభాత్ నగర్ వెళ్లే దారిలో గడ్డనారం పండ్ల మార్కెట్, ప్రస్తుతం టీమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రహారీ గోడ పక్కన పార్కు చేసిన సుమారు 20 ద్విచక్ర వాహనాలు ప్రహారీ గోడ కూలిపోవడంతో ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, లోపల మట్టి పనులు జరుగుతుండటం వల్లే గోడ పడిపోవడం జరిగిందని నిర్మాణం జరుగుతున్న కాంట్రాక్టర్తో మాట్లాడి ధ్వంసమైన ద్విచక్ర వాహనాలకు నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇక్కడ చైతన్యపురిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హాస్పిటల్, ఇంతకుముందు ఫ్రూట్ మార్కెట్ ఉన్న ప్లేస్లో కూడా ఇవాళ ఇక్కడ తెలంగాణ సంబంధించి మంచి పెద్ద హాస్పిటల్ ఇక్కడ నిర్మాణంలో ఇక్కడ జరుగుతున్న పనుల సందర్భంగా అక్కడి నుంచి మట్టి అక్కడి నుంచి తవ్వి ఇక్కడి నుంచి తీసుకురావడం వల్ల ఎప్పుడో మార్కెట్ ఎప్పుడో పాత గోడ ఇక్కడ కట్టడం జరిగింది. ఏ కట్టడం అయితే ఉన్న గోడ అయితే ఉందో అక్కడికి మట్టి వాళ్ళు తోసుకురావడం వల్ల ఆ మట్టి దాని ఆ ప్రెషర్ వల్ల ఇక్కడ గోడ కూలడం జరిగింది. ఈ గోడ పక్కకు అన్నీ కూడా ఈ పక్కనే మెట్రో స్టేషన్, చైతన్యపురి మెట్రో స్టేషన్ ఉన్న కారణంగా ఇక్కడ చైతన్యపురి వాసవులు, మారుతినగర్ వాసవులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి బైక్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసుకొని మెట్రో స్టేషన్లో వాళ్ళు మెట్రో రైలు ఎక్కి వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళందరూ కూడా వెళ్ళి వస్తుంటారు. వారికి చాలామందికి కూడా తెలియదు, వాళ్ళ బండ్లన్నీ కూడా ఈ గోడ కూలడం వల్ల కనీసం ఒక 19 బండ్లు ఇక్కడ డ్యామేజ్ కావడం జరిగింది. అయితే దానికి సంబంధించి మీరు తెలియగానే హుటాహుటిన ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారు మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత 19 బండ్లన్నీ కూడా నష్టపరిహారం వాళ్ళకి సంబంధించి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఈ చేస్తున్న కాంట్రాక్టర్ని కానీ అలాగే మెట్రో వాళ్ళందరినీ కూడా విఠల్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళందరూ కూడా బండి ఇక్కడ పెట్టుకొని వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళి వస్తుంటారు కనుక వారికి అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలంటే వారు ఇమ్మీడియట్గా వారు యాక్సెప్ట్ చేసి వాటికి సంబంధించి ఏవైతే రిపేరబుల్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా రిపేర్ చేపిస్తామన్నారు. ఒకవేళ కాని పక్షంలో వాళ్ళకి ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ ఉన్న చూస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అలాగే ఈ తెలుసుకున్న ఎమ్మెల్యే గారు కూడా ఈ అసెంబ్లీ నుంచి హుటాహుటిన అక్కడి నుంచి కూడా బయలుదేరి వస్తున్నారు. ఖచ్చితంగా వారికి అందరికీ కూడా ఇక్కడ, ఎందుకంటే వీరందరూ కూడా మా డివిజన్ వాస్తవులు, మా కాన్స్టిట్యున్సీ వాస్తవులు, ఖచ్చితంగా వారికి అందరికీ కూడా న్యాయం జరిగే వరకు వారి వెంబడి మేము ఉంటాం. ప్రభాత్ నగర్ కాలనీలో పాత గోడ ఉంది, ఫుడ్ మార్కెట్ది. ఆ వర్క్ అవుతుంటే, హాస్పిటల్ వర్క్ అవుతుంటే ఆ గోడ, పాత గోడ జేసీబీతో మట్టి పోస్తుంటే గోడ కూలి 19 వెహికల్స్ పెట్టి మెట్రోలో ప్రయాణించే వాళ్ళు ఉన్నారు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ బండ్లు డ్యామేజ్ అయినాయి. దాన్ని దృష్టిలో తీసుకుని ఎమ్మెల్యే గారు కూడా సుధీరెడ్డి కూడా అసెంబ్లీలో ఉన్నాడు, ఆయనకు ఇంటిమేషన్ ఇచ్చినాం. ఏదున్నా కూడా అక్కడ హాస్పిటల్లో కూడా మాట్లాడాం. ఏం డ్యామేజ్ ఉన్నా కూడా వాళ్ళకి అందరికీ మేము న్యాయం చేస్తాం అని చెప్పారు. తప్పకుండా పేదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, అందరికీ ఆ 19 వెహికల్ ఏం డ్యామేజ్ అయినా అన్నీ చేపియాలని మేము కోరుకుంటున్నాం. అంతే. సార్